world have seen the bitter experiences in the First World War and the Second World War and the wars. Still we are not learning the lessons అన్నమాట. సో మన జీవితంలో చాలా బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే అది నష్టం కాదు. ఇన్ఫ్యాక్ట్ we learn lessons. Life tests only those in a hardest way who can withstand in a hardest manner. గుర్తుపెట్టుకోండి. అది కంట్రీస్ అయినా సొసైటీస్ అయినా దేనైనా. ఇప్పుడు జూయిష్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇప్పుడు అంత స్ట్రాంగ్ ఉంటారు? ఇజ్రాయెల్లో జూస్ ఉంటారు, వాళ్ళు ఎందుకు ఇప్పుడు అంత స్ట్రాంగ్ ఉంటారు? దే హ్యావ్ ఫేస్డ్ పర్సెక్యూషన్, దే కెన్ విత్స్టాండ్ ఎనీథింగ్, దే కెన్ విత్స్టాండ్ ఎనీథింగ్ అనమాట. సో ద హార్డెస్ట్ లెసన్స్ కమ్స్ ఫ్రమ్ బిటర్ ఎక్స్పీరియన్సెస్. ఆ కష్టాల్లోంచి, ఆ బిటర్ ఎక్స్పీరియన్సెస్లోంచే హార్డెస్ట్ లెసన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ప్రతి లైఫ్లో మీరు చూడండి, మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారంటే ఏదో కారణం ఉంటుంది, నేను ఇక్కడ దాకా ఎందుకు వచ్చానంటే ఏదో కారణం ఉంటుంది. ఓకే, వితౌట్ దోస్ ఎక్స్పీరియన్సెస్ ఇంత డిసిప్లిన్గా నేను ఉండకపోవచ్చు, మీరు ఉండకపోవచ్చు, ఒకే పని ఇన్ని సంవత్సరాలు చేయకపోవచ్చు. సో ఎవ్రీథింగ్, ప్రతి లైఫ్లో ఒక లెసన్ ఉంటుంది అనమాట, అది మనం తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి. మడ్డీ వాటర్ ఈజ్ బెస్ట్ క్లియర్డ్ బై లీవింగ్ ఇట్ అలోన్. మడ్డీ వాటర్ ఈజ్ బెస్ట్ క్లియర్డ్ బై లీవింగ్ ఇట్ అలోన్. కొన్నిసార్లు మురికి నీళ్ళల్లో బురదలో రాయేస్తే మన మీద పడుద్ది. ఓకే, కాబట్టి కొన్నిసార్లు దానికి తెలిసి వచ్చేదాకా దాన్ని వదిలేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాగుబోతాడికి నీతులు చెప్పడానికి ట్రై చేసాం అనుకో, వాడు వచ్చి మన మీదే బ్లేమ్ చేస్తాడు. జనం ఎవరు కూడా, సమాజం కానీ జనం కానీ తప్పును తప్పు ఒప్పుకోరు. ఇప్పుడు మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ని, అరే నువ్వు తప్పు చేస్తున్నావు, ఇండియాని దూరం చేసుకుంటున్నావు, నువ్వు చేసేది పాపం రా అంటే, నువ్వెంత నన్ను అన్నావు అంటాడు. అందుకని వాడిని టైం వదిలేయాలి, అలా ఆ టైం వచ్చేదాకా వదిలేయాలన్నమాట. కొన్నిసార్లు టైం విల్ టెల్ ద లెసన్, కొన్నిసార్లు టైం విల్ సాల్వ్ ద ప్రాబ్లం. ప్రతిదానికి ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, when he launched non-cooperation movement, he said he will gain independence in 1 year, but he took 28 years. Enduku? He has followed a system called STS, struggle, truce, struggle. అంటే ఒక ఉద్యమం చేశారు, మళ్ళా బ్రేక్ ఇచ్చారు, టైం ఇచ్చారు, మళ్ళీ ఒక ఉద్యమం చేశారు, టైం ఇచ్చారు. కొన్నిసార్లు కొన్ని రిఫార్మ్స్ తేవాలంటే ఆ టైం రావాలి. నేను చాలాసార్లు అనుకుంటా, 1991 మూమెంట్ ఉంది కదా, ఎల్పిజి ఇండియాలో మన 1947లో ఎందుకు తీసుకురాలేదు, 1950లో ఎందుకు తీసుకురాలేదు, 1991 దాకా ఎందుకు ఆగారు తెలుసా? కావాలని ఆగలేక ఒక ఫేజ్ అది. ఆ ఫేజ్ ఏంటి తెలుసా? ఆ ఫేజ్ వేర్ వీఆర్ కన్సాలిడేటింగ్ థింగ్స్. అప్పట్లో ఫుడ్ లేదు, గ్రీన్ రెవల్యూషన్, మిల్క్ లేదు, మిల్క్ రెవల్యూషన్. అప్పట్లో పబ్లిక్ సెక్టర్ అవసరం, ఎంప్లాయ్మెంట్ అవసరం, దేశానికి గ్రోత్ రేట్ కాదు, అప్పుడు ప్రజలందరికీ బేసిక్ నీడ్స్ అవసరం, గవర్నమెంట్ కంట్రోల్స్ అవసరం, ఉంచారు అంతే. ఆ టైం అలానే ఉండాలి. అలానే మీరు చూడండి, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మోడరేట్స్ వచ్చి బ్రిటిష్ వాళ్ళని బతిలాడారు, వాళ్ళని పొమ్మని గట్టిగా చెప్పలేదు, స్వరాజ్ అనే విషయం గట్టిగా ఇవ్వలేదు, వాళ్ళని తోసేయలేదు, ఇండియాలోంచి వాళ్ళని తోసేయలేదు అన్నారు. కానీ ఆ టైంలో జనం అందరికి ఇండియాలో నేషనలిజం అంటే ఏంటో తెలియదు, ఫ్రీడమ్ ఫైట్ అంటే ఏంటో తెలియదు. ఇఫ్ దే వుడ్ హ్యావ్ ఫాట్ అగైన్స్ట్ ద బ్రిటిష్, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ వుడ్ హ్యావ్ డైడ్ ఎ ప్రీమెచ్యూర్ డెత్. రైట్? అంత రెడీగా 1880లో వచ్చి ఫ్రీడమ్ కావాలంటే ఊరుకుంటారా? బ్రిటిష్ వాళ్ళు కొట్టి జైలు వేస్తారు. ఓకే, స్వరాజ్ అనే మాటినప్పుడు ప్రజలందరూ క్యారీ అవ్వాల, వాళ్ళకి తెలీదు. సో ఆ మూమెంట్ వచ్చేదాకా ఆగాలి. ఏదైనా సరే ప్రతిసారి ప్రతి వాటర్ని మనం కదిలించకూడదు, ప్రతి ఒక్కళ్ళని మార్చాలని ప్రతి క్షణంలో ట్రై చేయకూడదు. ఓకే, we should give time, we should give that particular thing a chance and a time అనమాట. సో where to act, where not to act is also very important. ఎక్కడ యాక్ట్ చేయాలి, ఎక్కడ యాక్ట్ చేయకూడదు, యాక్షన్ ఎప్పుడు చేయాలి, ఇన్యాక్షన్ ఎప్పుడు చేయాలి. ఓకే, అలానే ఎవ్రీ టైం ఇఫ్ యూ వెంచర్ ఇన్ టు యాక్షన్, ఇట్ ఈస్ లైక్ నథింగ్ బట్ స్టిరింగ్ ద హార్నెస్ నెట్. అంటే ప్రతిసారి యాక్షన్లో ఉంటానంటే తేనె పుట్ట కదిల్చినట్టు అనమాట, తేనెటీగలు వచ్చి నిన్నే కొడతాయి అనమాట. సమ్ టైమ్స్ ఇన్యాక్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్, సమ్ టైమ్స్ ఇన్యాక్షన్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. కొన్నిసార్లు ఇన్యాక్షన్ కూడా కొన్నిసార్లు అవసరం అనమాట. అంటే కొన్నిసార్లు మనం ఏ టైంలో
ఆ విషయంలో మనం టచ్ చేయకుండా ఉండాలో కూడా మనకి తెలియాలి. ఏ విషయాన్ని టచ్ చేయాలి, ఏ విషయాన్ని టచ్ చేయకుండా ఉండాలో కూడా తెలియాలన్నమాట. సమ్ టైమ్స్ టైం హీల్స్ ఎవ్రీథింగ్. కాలమే కొన్నిటికి సమాధానం చెప్తా ఉంటుంది అనమాట. టైం హీల్స్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇలాంటివి కూడా వీ నీడ్ టు గివ్ టైం ఫర్ సర్టెన్ థింగ్స్. కొన్నిటికి టైంతోనే సమాధానం, టైంతోనే కొన్నిసార్లు సొల్యూషన్స్ దొరుకుతుంటాయి. టైంతోనే సమాధానం, టైంతోనే సొల్యూషన్స్ వస్తాయి. అండ్ కొన్నిసార్లు టైం పడుతుంది కూడా. ఉదాహరణకి కైజన్, జాపనీస్ టెక్నిక్, డైలీ ఇంప్రూవ్మెంట్స్. జాపనీస్ టెక్నిక్ కైజన్. కైజన్ అంటే ఏంటి? డైలీ కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అనమాట, ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్ అనమాట. సో ఇవన్నీ ఇక్కడ మడ్డీ వాటర్ ఈజ్ బెస్ట్ క్లియర్డ్ బై లీవింగ్ ఇట్ అలోన్. సో కొన్నిసార్లు టైం అంత బాగాలేదనుకోండి, అంటే బాగాలేదని కాదు, కొన్నిసార్లు మనం సైలెంట్గా ఉండాల్సి వస్తుంది, సైలెంట్గా ఉండాలి. ఎగ్జాంపుల్, ట్రంప్ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయాలి. ఓకే, హైడ్ యువర్ స్ట్రెంగ్త్, బైడ్ యువర్ టైం, నెవర్ క్లెయిమ్ లీడర్షిప్. యు ఆర్ గోయింగ్ టు బి లీడర్. డెంగ్ జియోపింగ్. హైడ్ యువర్ స్ట్రెంగ్త్, bide your time, never claim leadership. Wait for your time. Hide your strength, bide your time, never claim leadership. You are going to become a leader. నీ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకో, ఎవరు చెప్పకు. నీ టైం వచ్చేదాకా ఆగు. నేను గొప్పోని అని చెప్పుకోకు. ఒక్కరోజు నువ్వే గొప్పవాడు అవుతావు. అది చైనీస్ ఫిలాసఫీ, ఇంతకుముందు ఫిలాసఫీ, ఇప్పుడు మారిందంటే వాళ్ళది కూడా. ఓకే, హైడ్ యువర్ స్ట్రెంగ్త్, బైడ్ యువర్ టైం, నెవర్ క్లెయిమ్ లీడర్షిప్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కేరళలో నేల కురించి అయిన పూలు 12 సంవత్సరాలకు ఒకసారి పూస్తాయి. 12 సంవత్సరాలు వెయిట్ చేయాలి ఆ పూలు చూడాలంటే. జమ్మూ కాశ్మీర్లో ఊలార్ లేక్ దగ్గర లోటస్ ఆ పైనుంచి వచ్చే మడ్డు పడి చాలా సంవత్సరాలు ఆగిపోయింది. ఆ మడ్డులోంచి లోటస్ పుట్టియటం సాధ్యం కాదు, కానీ దానికోసం అక్కడ రైతులు వెయిట్ చేశారు. ఇప్పుడు మళ్ళా మొత్తం క్లీనప్ చేసి అక్కడ పెద్ద పంట పండింది. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే నేచర్కి టైం ఇవ్వాలి, మనుషులకి టైం ఇవ్వాలి, తర్వాత ఇంటర్నేషనల్ సిస్టంలో కూడా టైం ఇవ్వాలి, సొసైటీలో కూడా టైం ఇవ్వాలి. ఇప్పుడు మణిపూర్లో ఆర్టికల్ 356 పెట్టారు, తీసేమని గోల్ చేస్తున్నారు. తీసేయడానికి కూడా టైం ఇవ్వాలి. ఓకే, ఎవ్రీథింగ్ కొంత టైం తీసుకోవాలన్నమాట. సో ప్రతిసారి మడ్డీ వాటర్స్లోకి ఎంటర్ అవ్వకూడదు, ప్రతిసారి దాన్ని క్లీన్ చేయాలని ట్రై చేయకూడదు. టైమ్ అండ్ పేషెన్స్ ఆర్ 2 important values. Who said? Leo Tolstoy. Time and patience are the 2 important values. Leo Tolstoy. సో ఆల్మోస్ట్ అలాంటిదే ఇంకోటి ఉంది, నెక్స్ట్ ఎస్సే. The years teach much which the days never know. అంటే కొన్ని రోజుల్లో నేర్చుకోలేని పాఠాలు సంవత్సరాలు గడిచే కొద్దికి మనకు అర్థమవుతాయని. కొన్ని రోజుల్లో మనం నేర్చుకోలేని పాఠాలు టైం గడిచే కొద్దికి మనకి అర్థమవుతాయని చెప్పి. ఓకే, ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఎగ్జాంపుల్ మనలో మనకు వచ్చే ఇంప్రూవ్మెంట్, ఎగ్జాంపుల్ సొసైటీలో వచ్చే మార్పు. ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ సిస్టమ్ కావచ్చు, చైల్డ్ లేబర్ కావచ్చు, సతీ కావచ్చు. ఇవన్నీ కూడా ఎన్ని మారే? 1 or 2 daysలో మనం చూడలేము మార్పు, కొన్ని రోజుల్లో చూడలేం, కానీ సంవత్సరాలు గడిచే కొద్దికి వీ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజ్, లాట్ ఆఫ్ డిఫరెన్స్. సంవత్సరాలు గడిచే కొద్దికి బోల్డ్ మార్పు చూడొచ్చు, చాలా డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ద ఇయర్స్ టీచ్ which the days never know. నాకు క్యూబా ఫిడెల్ కాస్ట్రో క్యూబా అధ్యక్షుడు అయినప్పుడు ఈయన ఎన్ని రోజులు ఉంటాడు అనుకున్నారండి జనం, ఈయన ఉండగలడా అని. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ సిఏఏ దాదాపు 600 అటెంప్ట్స్ చేసిందంట ఆయన పైన చంపడానికి. అమెరికాలో 11 ప్రెసిడెంట్స్ చేంజ్ అయ్యారు, ఈయన 60 సంవత్సరాల పాటు ఆయనే క్యూబన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో మొత్తం స్టోరీ మొత్తం అర్థం అవ్వాలంటే ఒకసారి ఆ ఇయర్స్ అన్నీ చూడాలి, ఆ స్టోరీ మొత్తం తెలుసుకోవాలి. ఓకే, మనిషిని అలా జడ్జ్ చేయకూడదు అనమాట. అర్థమైందా? ఇప్పుడు షేక్ హసీనా లైఫ్ అయినా, షీ జిన్పింగ్ లైఫ్ అయినా, పుతిన్ లైఫ్ అయినా, అంతే హిట్లర్ లైఫ్ అయినా, ఎవరిదైనా సరే, అండ్ సమాజంలో వచ్చే మార్పు అయినా సరే, మనలో వచ్చే మార్పు అయినా సరే,
ఏదైనా తెలుస్తుంది. రోజుల్లో తెలియంది ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల్లో చాలా పెద్ద చేంజ్. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. సో 30 years బ్యాక్ ఇండియాకి ఇంత రెస్పెక్ట్ లేదు. 30 years బ్యాక్ ఇండియాకి ఇంత ఇమేజ్ లేదు. ఇప్పుడు నౌ ఇండియా ఇస్ ద గోల్డెన్ ఎరా. విశ్వగురు, విశ్వామిత్ర అనే స్థాయికి వెళ్ళిపోయింది. 30 years బ్యాక్ మన సొసైటీలో మారుతి 800 కార్ అంటే గొప్ప. ఇప్పుడు కార్ ఈజ్ వెరీ కామన్. ఓకే, 30 years బ్యాక్ బీటెక్ చదివితే చాలా గ్రేట్, ఒక దేవుళ్ళ చూసేవాళ్ళు. సో డేస్ నెవర్ నో సర్టెన్ థింగ్స్, బట్ ఇయర్స్ రియలీ కౌంట్. బికాస్ with years society will mature, systems will mature, people will mature, international community will mature, and with years Gen Z will come, Gen Alpha will come, they will create many things. కాబట్టి చాలా చేంజెస్ అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా చేంజెస్, మార్పు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. Okay, the days teach much which the years teach much which the days never know. ఇప్పుడు మొత్తం మనం ఫ్రీడమ్ ఫైట్లో అన్ని ఇయర్స్ మనం చాలా నేర్చుకున్నాం. కోవిడ్ వచ్చిన 2 సంవత్సరాలు నుంచి మనం ఇప్పుడు చాలా నేర్చుకున్నాం. కోల్డ్ వార్ టైం 1945 to 1991 మొత్తం ఎపిసోడ్ మళ్ళీ మనం గుర్తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు గుర్తెచ్చుకుంటున్నాం. అలానే ఇండియన్ సొసైటీ 100 years బ్యాక్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని ఆలోచిస్తున్నాం. మన ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళ జీవిత సారాంశం అంతా మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇదంతా కూడా హౌ వీఆర్ టేకింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎస్సే, ఇట్ ఈస్ బెస్ట్ టు సీ లైఫ్ యాజ్ అ జర్నీ, నాట్ యాజ్ అ డెస్టినేషన్. ఇట్ ఈస్ బెస్ట్ టు సీ లైఫ్ యాజ్ అ జర్నీ, నాట్ యాజ్ అ డెస్టినేషన్. సి, సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫ్యాటల్. ఇట్ ఈస్ అ కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్. విజయం శాశ్వతం కాదు, అపజయం దారుణం కాదు, కానీ మనం వెళ్తూనే ఉండాలి దారిలో. ఆటోమేటిక్గా అన్నీ మనకు క్లిక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫ్యాటల్, ఇట్ ఈస్ అ కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్. ముందుకెళ్ళే ధైర్యం మనకు ఉండాలి, ముందుకెళ్ళే తెగువ మనకు ఉండాలన్నమాట. సి, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అ జర్నీ. ఇక్కడ కంట్రీస్ లైఫ్, దేశం యొక్క భవితవ్యం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 8 years నుంచి ఇండియా ఎలా మూవ్ అయింది, 78 years నుంచి ఇండియా ఎలా ముందుకెళ్తూ ఉంది. ఇట్స్ అ జర్నీ. ద టార్గెట్ ఈస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే, వరల్డ్ క్లాస్. నీ లైఫ్, నా లైఫ్ వచ్చి ఒక చోట కాంప్లిసెంట్గా ఆగిపోకూడదు. ఏపీజే అబ్దుల్ కలాం, నేను సైంటిస్ట్ అయ్యాను, డిఆర్డిఓలో గొప్ప స్థాయికి వెళ్ళాను చాలా అనుకుని ఆగిపోయారా? లేదే. He continued. ఓకే, సో ఎలాన్ మస్క్ ఉన్నారు, ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక ఆగారా? ఏ ప్రాజెక్ట్ పట్టినా టాప్లో ఉన్నారు. స్పేస్ ఎక్స్ కావచ్చు, టెస్లా కావచ్చు, ఎక్స్ కావచ్చు, న్యూరలింక్ కావచ్చు, స్టార్లింక్ కావచ్చు, ఎనీథింగ్. కంటిన్యూటీ అనేది ఉందన్నమాట. లైఫ్ని తను ఒక జర్నీలా తీసుకున్నాడు, ఒక డెస్టినేషన్ లాగా తీసుకోలేదు. ఇంకా ఇక్కడ ఆగిపోదామని ఎవరు ఆగిపోలేదు. ఓకే, ఈవెన్ స్పిరిచువల్ గురూస్, భూమి మీద ఉన్న చాలా గొప్ప స్పిరిచువల్ గురూస్ కూడా స్వామి వివేకానంద చెప్పింది ఇది, అందరూ చెప్పింది ఇదే. లైఫ్ని మనం ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా చూడాలి. అంటే ఇక్కడ లైఫ్ అంటే బతుకున్నంత కాలమే కాదు, వీ షుడ్ లివ్ ఈవెన్ ఆఫ్టర్ అవర్ డెత్. దెర్ ఇస్ నో డెస్టినేషన్, ఇట్స్ ఓన్లీ జర్నీ. మనిషి హ్యూమన్స్ ఆర్ మార్టల్స్, బట్ their life is immortal. As a body we die, as a human flesh we go away, but our deeds will remain. మన జర్నీలో మనం చేసిన పనులు మిగిలిపోయి ఉంటాయి, అవి ట్రావెల్ చేస్తుంటాయి. బిఆర్ అంబేద్కర్ ఉన్నారు, ఆయన చనిపోయారా బతుకున్నారా? హిజ్ లైఫ్ ఈజ్ అ జర్నీ ఆర్ అ డెస్టినేషన్? జర్నీ. స్టిల్ హీ ఈజ్ అలైవ్, దో యాజ్ అ హ్యూమన్ హీ ఈజ్ డెడ్. అంబేద్కర్ ఈజ్ అలైవ్, గాంధీ ఈజ్ అలైవ్, లీ క్యూన్ యూ ఈజ్ అలైవ్. నాకు వాళ్ళు చనిపోయినట్టు నాకు అనిపించదు. దే హ్యావ్ నాట్ ఎట్ రీచ్ ద డెస్టినేషన్, ఇంకా రీచ్ కారు. తరాలు ఉన్నంత వరకు జనరేషన్స్ ఎగ్జిస్ట్, నీడ్స్ ఎగ్జిస్ట్, పీపుల్ ఎగ్జిస్ట్, దే విల్ ఆల్సో ఎగ్జిస్ట్. నాట్ యాజ్ మార్టల్ హ్యూమన్ బీయింగ్స్ బట్ యాజ్ ఇమ్మోర్టల్ బీయింగ్స్. ఓకే, సో అది లైఫ్ అంటే హ్యూమన్ లైఫ్ అనే కాదు, అది ఇస్రో లైఫ్ అయినా,
నీతి ఆయోగ్ లైఫ్ అయినా, ఇండియన్ పార్లమెంట్ లైఫ్ అయినా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు, దే లివ్ బియాండ్ దర్ లైఫ్ టైమ్ అకార్డింగ్ టు మీ. దెర్ ఇస్ నో డెత్ ఫర్ దెమ్, ఇట్స్ అ జర్నీ ఫర్ దెమ్, అంతే. వాళ్ళు అలా మనతో ఉండిపోతారు, వాళ్ళు పోతారు కానీ మనతోనే ఉండిపోతారు వాళ్ళు. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు ఇంటర్ప్రిట్ దిస్ అస్. అది గొప్ప గొప్ప వ్యక్తులు కావచ్చు. మదర్ తెరిసా, హర్ లైఫ్ ఇస్ అ జర్నీ, రోజు చేస్తూనే ఉంది. నేను ఒకసారి ఆలోచిస్తా, దేనికోసం చేస్తుంది ఇదంతా అని చెప్పి. అబ్దుల్ కలాం దేనికోసం చేశాడు ఇదంతా? అన్నా హజారే ఇదంతా దేనికోసం చేస్తున్నారు? ఒక ఆయన నాడు వనజీవి రామయ్య అని రీసెంట్గా మొక్కలు నాటి చనిపోయారు. మోర్ దెన్ క్రోర్స్ మొక్కలు నాటారు ఆయన. దేనికోసం చేశారు? ఆయన చనిపోయారు, వనజీవి రామయ్య డైట్. ఆయన నాటిన మొక్కలు బతికే ఉన్నాయి, వాటిలో సీడ్స్ మళ్ళీ బతుకుతాయి, వాటిలోని సీడ్స్ మళ్ళీ బతుకుతాయి. మరి ఎవరు నిజంగా బతుకున్నారు, ఎవరు నిజంగా చనిపోయారు? బతుకుండి ఏమి చేయకుండా, లైఫ్లో పర్పస్ లేకుండా, లైఫ్లో ఏ డెస్టినేషన్ ఏ జర్నీ లేకుండా వదిలేసిన వాళ్ళ అన్ని లైఫ్లో కొన్ని వేల మందికి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే వాళ్ళు గొప్ప వాళ్ళు బతుకున్నట్టు వాళ్ళు బతికారా, వీళ్ళు బతుకున్నారా? సో దోస్ పీపుల్ దే క్యారీ దర్ లైఫ్ యాజ్ అ జర్నీ అనేది రాయాలి. ఓకే, లైఫ్ కావచ్చు, ఈవెన్ లెగసీస్, నేషన్స్ లెగసీ. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ ఉంది, జపాన్లో పీపుల్ చనిపోతుంటారు, వాళ్ళ లెగసీ కంటిన్యూ అవుతుంది, వాళ్ళు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, సునామీ వచ్చింది రేపు పొద్దున కూర్చుంటారు మళ్ళీ లేసి. సో దట్ ఈస్ కాల్డ్ లైఫ్ ఈజ్ అ జర్నీ. అంతెందుకు, ఐఫోన్ ఉంది, యాపిల్ 1, 4, 2, 3, 10 అన్ని 16 లేక వచ్చింది. డిస్ట్రక్టివ్ టెక్నాలజీ. వై వాళ్ళు ఒక చోట ఆగలేదు ఎందుకు? స్టిల్ దే ఆర్ ఇన్నోవేటింగ్, దే ఆర్ క్రియేటింగ్, దే ఆర్ డూయింగ్ న్యూ థింగ్స్. వై దే ఆర్ డూయింగ్ దాట్? బికాస్ లైఫ్ ఈజ్ అ జర్నీ, నాట్ అ డెస్టినేషన్. ఓకే, నెక్స్ట్. Contentment is natural wealth. Luxury is artificial poverty. Contentment is natural wealth. Luxury is artificial poverty. Materialism versus contentment. ఇది క్వశ్చన్. అంటే the person who is really contented with what he has is a rich man. The person who wants always luxury is a poor man. It is applicable to humans, countries, societies, andariki kada. See, earth can satisfy everyone's need but not everyone's greed. అందరి అవసరాలు తీర్చే శక్తి భూమికి ఉంది, కానీ ఏ ఒక్క వ్యక్తి దురాశ తీర్చే శక్తి దీనికి లేదు. ఎర్త్ కెన్ సాటిస్ఫై ఎవ్రీవన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీవన్స్ గ్రీడ్. అందరి అవసరాలు తీర్చే శక్తి ఉంది, కానీ ఏ వ్యక్తి యొక్క దురాశ తీర్చే శక్తి లేదు. గాంధీ ప్రమోటెడ్ డాక్ట్రిన్ ఆఫ్ లిమిట్స్. అందరూ లిమిట్లో వస్తే అందరికీ సరిపోతాయని. ఓకే, ఇక్కడ కంటెంట్మెంట్ ఈజ్ న్యాచురల్ వెల్త్, సింపుల్ లివింగ్ కాన్సెప్ట్, ఎసెటిక్ లైఫ్ కాన్సెప్ట్, దాంతోపాటు ఉన్నదానిలో ద బెస్ట్ తీసుకోవడం కాన్సెప్ట్. మ్యాన్స్ లైఫ్ ఈజ్ లైక్ ఎ నోబుల్ సావేజ్ ఇన్ ద ఇనీషియల్ డేస్. హూ సెడ్? రూసో. మనిషి సాధుజీవి. ఈ టూ మచ్ ఆఫ్ మెటీరియలిజం వచ్చిన తర్వాతే ఆ ఫైట్ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడే మీరు రాయాల్సింది చార్వాకా ఫిలాసఫీ. చార్వాకాస్ ఆర్ లోకాయతాస్. వాళ్ళు దే ఫీల్ దట్ ప్లెజర్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ లైఫ్, మెటీరియలిజం ఈజ్ ఎండ్ ఆఫ్ లైఫ్. Pleasure is the end of life, materialism is the end of life. Enjoy the life to the maximum. Life ni maximum enjoy cheyamani cheptaru. Okay, they believe that pleasure is the end of life, happiness is the end of life. Ade Charvaka philosophy anamata. Dani contrast enti telusa? Yayati syndrome. Humans are suffering with Yayati syndrome. Yayati అని చెప్పి ఒక పెద్ద మహారాజు ఉంటాడు, కౌరవులకి పాండవులకి ముత్తాత అనమాట. ఈయన మెటీరియల్ థింగ్స్కి అలవాటు పడి దాన్ని వదిలేసి ఉండకుండా ఉంటాడు. దాన్ని యయతి సిండ్రోమ్ అంటాం. ఈయన వెనకాల కథ కూడా ఉందన్నమాట. యయతి ఏం చేస్తాడంటే ఆయనకి సెన్షువల్ ప్లెజర్స్ చాలా ఎక్కువ. ఒకసారి వాళ్ళ వైఫ్తో వచ్చిన పని మనిషిని పెళ్లి చేసుకుంటాడు, దాసిని పెళ్లి చేసుకుంటాడు అనమాట. వైఫ్ యొక్క తండ్రి పెద్ద ముని వచ్చి శాపనిస్తాడు యయతికి, నువ్వు ఇమీడియట్గా ముసలోడు అయిపోతావు నువ్వు చేసిన పనికి అని చెప్పి. ఆ శాపాన్ని తట్టుకోలేక ఈయన మళ్ళా శాప విముక్తి కోసం తపస్సు చేస్తాడనమాట. సో యయతికి తన సెన్షువల్ ప్లెజర్ అంటే చాలా ఇష్టం, కానీ ఫైనల్గా
అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. ఫ్రమ్ అన్రియల్ టు రియల్, ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ. ఏదైతే మెటీరియలిజం వైపు మనం వెళ్తామో అవన్నీ టెంపరీ. ఏదైతే కంటెంట్మెంట్ ఉంటుందో అదే పర్మనెంట్. ఏదైతే మెటీరియలిజం వైపు మనం పరిగెడతామో అవన్నీ టెంపరీ. ద మెటీరియలిస్టిక్ వరల్డ్ ఈస్ టెంపరీ. ద లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఈస్ పర్మనెంట్. హ్యూమన్ బీయింగ్ languishes between these two, but the ultimate truth is contentment. Only with contentment we can lead a rich life. Only a contented man is a rich man. So contentment ante not in intellectual caliber, not in intellectual inquisitiveness. Ikkada meeru who is a rich man? Again a definition. Chaala mandi rich man ante they'll think in perspectives of materialism. They'll think in perspectives of how much wealth you have. Rich man ante they consider in terms of materialism, how much wealth we have. But a rich man is a man who is rich in health, rich in friends, rich in say social life, rich in family, rich in spirituality. So ikkada contented life ante richness should not be measured with material things, luxurious things in life. Richness should not be measured in material things, luxurious things in life. Richness should be measured with great things in life. Okay? Oka manishi rich ani ela define chestavu? How do you call contentment is a natural? Who is a wealthy man? Who is a wealthy man? Again, sampannudu evaru? Is it Ambani? Adani? No. కరెక్ట్గా మనం చనిపోయిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ నాట్ ఈవెన్ అ సింగిల్ రూపీ విల్ కమ్ విత్ అస్. A rich man is a man who possesses the wealth of friends, wealth of well-wishers, wealth of health, wealth of good family, wealth of a happy life, wealth of a peaceful life, wealth of success, intellectual curiosity. Adi real wealth. Okay, so what all you see is an artificial things, they are the artificial luxury. Artificial luxury is always poverty. Now tell me, why artificial luxury is always poverty? If you don't have that, you will become poor immediately. It will never satisfy you. దానిలో నువ్వు పూర్గా ఉంటావు. ఆర్టిఫిషియల్గా నువ్వు అన్ని ఇవన్నీ కావాలి, లగ్జరీ కావాలంటున్నావు అనుకో, అవి ఎంత వచ్చినా నీలో డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానివల్ల నువ్వు ఎప్పుడు పూరే. వాట్ ఈజ్ న్యాచురల్ వెల్త్? మనిషికి సహజంగా ఉండే మిగతా అదంతా న్యాచురల్ వెల్త్. నేను చెప్పాను, మంచి కుటుంబం, హ్యాపీనెస్, మనలో ఉండే ప్రశాంతత, ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ, సోషల్ లైఫ్, సొసైటీని ఇంపాక్ట్ చేయటం, ఇవన్నీ న్యాచురల్ వెల్త్. ఆర్టిఫిషియల్ లగ్జరీ అంటే ఏంటి? నీకు ఎంత ఉన్నా ఇంకా చేయాలన్నా గ్రీడ్ ఈజ్ ఆ ఆర్టిఫిషియల్ పావర్టీ. అది డెఫినేషన్ రాసి, అది దేశం కావచ్చు, సొసైటీ కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ మీరు కరప్షన్కి లింక్ చేయాలి, మెటీరియలిజంకి లింక్ చేయాలి, క్రోనీ క్యాపిటలిజంకి లింక్ చేయాలి. క్రోనీ క్యాపిటలిస్ట్ స్టేట్ నేను చూస్తున్నా ఈ మధ్య చాలా స్టేట్స్, ఏపీలో, ఇండియాలో ఒక కంపెనీ వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే చాలు అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ బూమ్. ఎవడో వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తే అది ఆర్టిఫిషియల్ బూమ్. మన వాళ్ళు హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మన పీపుల్ చాలా హ్యాపీగా ఉంటాం. భూటాన్ వాళ్ళు గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ పెట్టారు. భూటాన్ ఫాలోస్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. ఓకే, అండ్ జపాన్లో ఇకిగాయ్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఇకిగాయ్ అనేది ఉంది. ఇకిగాయ్ కాన్సెప్ట్, పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, నథింగ్ బియాండ్ దాట్. ఓకే.